ట్రంప్ ఎవ్వరి మీదకన్నా వెళ్తాడు గానీ, ఉత్తర కొరియా మీదకి పోడు. అసలు వార్నింగ్‌లు ఇచ్చేది ఉత్తర కొరియా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయి దమ్ముంటే అంటూ ఏదో డాన్స్ ఏసాడని మదురోని పట్టుకుపోయాడు. అట్లాగే బ్రెజిల్‌ని ఇబ్బంది పెడతాడు. లేకపోతే గనక మెక్సికోని ఇసికిస్తాడు. అయి చిన్న చిన్న దేశాలు తొందరగా అటాక్ చేసి కంట్రోల్ జేయొచ్చు. సరే క్యూబా లాంటిది చిన్న దేశమే, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశం. కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ క్రియేట్ చేస్తారు, ఎంత ప్రాణాలు తీస్తాడు, ఎంత ఆస్తులు నష్టం కలిగిస్తారు అమెరికాకి అనుభవం ఉంది. అందుకే క్యూబా, వియత్నాము లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లన పైపైన వ్యవహారాలు తప్పించి లేదా వెనక నుండి వెన్నుపోట్లు తప్పించి ప్రత్యక్షంగా చేయడానికి ఏముండదు ఆళ్ళ సైన్యంతో. ఆ ఉత్తర కొరియానైతే అసలు ముట్టుకోవడానికి భయపడి చస్తాడు. ఎందుకయ్యా అంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. ఉత్తర కొరియా చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఎన్నున్నాయో ట్రంప్‌కే గాదు ఎవడికి లెక్క తెలీదు ప్రపంచంలో. అదే సందర్భంలో లేవనడానికి లేదు. వాడు శుభ్రంగా ప్రదర్శన చేసి మరీ చూపెడుతుంటాడు. అయన్నీ ఆఫ్టర్ ఆల్‌లే అనుకోవడానికి ఆఫ్టర్ ఆల్ వ్యవహారాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు కిమ్ము. ఏదైతే కిమ్ ఇచ్చిన ఆయుధాలని రష్యా మొన్న యుద్ధంలో వాడింది ఉక్రెయిన్ మీదన. అయి సక్సెస్‌ఫుల్‌గానే పనిచేసినాయి. అంటే అట్లాంటి ఆయుధాలు బోలెడన్నున్నాయి. ఇప్పుడు పుతిన్ వెళ్లి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ని కలిసాడు. దాంతో కిమ్‌లో ఆవేశం పుట్టుకొచ్చింది. ట్రంప్‌కి వార్నింగ్ ఎట్లా ఇస్తున్నాడు? ఇప్పుడు గనక ఇరాను అమెరికాని బెదిరించడానికి నువ్వు గనక నా మీదకొస్తే ఇజ్రాయెల్‌ని లేపేస్తానని చెప్పింది. అట్లాగే ఉత్తర కొరియా అమెరికా గనక నా మీదకొస్తే నేను దక్షిణ కొరియాని లేపేస్తానంటుంది. దక్షిణ కొరియాలో 40 ఆపరేషనల్ అమెరికన్ మేడ్ F-35లు ఉన్నాయి. F-15K జెట్స్ ఉన్నాయి. డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. వీటన్నిటిని పేల్చేయడం నాకు పెద్ద కష్టం కాదని ప్రకటించడం ద్వారా అమెరికాని కవ్విస్తున్నాడు. కానీ ఉత్తర కొరియా జోలికి వెళ్ళే ధైర్యం అమెరికాకి ఉండదు.